ఎంత 6000 6000 బొమ్మ 6000 నేను ఏమన్నా నీతోటి 3000 కొనుక్కోలే అని చెప్తే 6000 కొనుక్కున్నావా బొమ్మ? ఓ నల్ల మొక్కమడా నీకు నేనేమని చెప్పినా? నేను ఎంత రేట్ అయినా సీర కొనుక్కుంటాను వాడు ఒరినవనుకో ఈ బట్టల షాపులు అందరి ముందట్లే పొట్టు కొడతా అని చెప్పిన మరి కొట్టుమంటావా? అక్క మినిమం 10,000 ఉన్నా సరే నువ్వు 10,000 ఉన్నా సరే మళ్ళీ మంది చీరలు అడుక్కొని పోయి పండుగలలో తీసుకున్నాడు. నీ అక్క ఇంటడి ఎవడో ఇంటికాడ ఎకరం జాగబు అయినా అమ్ముతా గానీ దానికంటే మంచి చీర చూపి నాకు. చీర అయితే మస్తు నచ్చింది. చీర అయితే మస్తు నచ్చదే బొమ్మ నీకు. ఎంత దొరుకుని ఇస్తానే నాతోటి 3000 4000 వెళ్ళిపోతుంది. బయట బాగా రేట్లు ఉన్నాయి కర్నూలు, ఇక్కడ తక్కువ వస్తాయంటే 6000 పెట్టి కొనిచ్చినవే నువ్వు నన్ను గుల్ల ఎత్తున్నావు. ఇంకా మనకు 15 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు ఎట్లా తీయాలని తెల్లని దాకా నేను నిద్ర కూడా పోతలేను. ఈ ముచ్చట ఎవరికి తెలియదు. ఇంకా ఒక్కొక్కరు తమ్ముని మీద లేనిపోయి వేసి అప్పులు చేసి అన్నలు మంచిగా పేరుకి వచ్చి రూపాయి కూడబెట్టుకొని జేబులు వేసుకుంటారు ఎంతోమంది ఉన్నారు. నేను అట్లా మోసం చేయనట్టు తమ్ముని మోసం చేయరాదా? కానీ చిన్నప్పటి నుంచి వాడిని నేను మంచిగా చూసుకుందామని మంచిగా చూసుకుంటున్నా. వాడోటి నేనోటి కాదు, నువ్వోటి ఇదోటి కాదు నాకు. మనం అందరం ఒక కుటుంబం. రజని ఈ సీరియల్ ఏముంది, నగలు ఏముంది చెప్పు? మంచి మనసు ముఖ్యం, కడుపుకు ఇంత అన్నం ముఖ్యం. నడు చెప్ప నర్తన ఆగరాదే బొమ్మ. ఒక్కొక్కటి 10-15 వేల రూపాయల చీరలు కొనుక్కుంటుంది. ఇవాళ నువ్వు వాళ్ళకంటే నాకు ₹1 చీర ఎక్కువనే కొనియాలి. కొనియకుండా చస్తానా నువ్వు చేసే పనికి? చేసే కట్టమంతా నీ చీరలు కొని బట్టలు కొని నగలకి వెతుకైతుంది. ఓ మాసాలు కనిపా ఇవాళ బట్టల షాప్ లో నాకు నచ్చిన చీరలు కొనుక్కుంటా. నువ్వు కాదన్నావు అనుకో చూడు మరి షాపులకి వెళ్ళొస్తా. సరే నీ చెల్లె నువ్వు ఇద్దరు కలిసి నన్ను చంపుతురే. ఎవరకు నువ్వు నీ అమ్మ ఈ షాపింగ్ అని నన్ను చంపుతున్నవే నువ్వైతే. ఇగో బొమ్మ ఒక్కటే మాట చెప్తున్నా, 1000-1500 చీర కొనుక్కో. అంతకంటే ఎక్కువ రేటు కొనుక్కున్నావు అనుకో అల్లనే పెళ్ళమని కూడా పొట్టు పొడగొడతానని చెప్తున్నా. ఏయ్ నువ్వు వాడికి వేయక గింత చీర గంత చీర గిదే కొనుక్కో గదే కొనుక్కో అన్నావు అనుకో ఆ బట్టల షాప్ లో మంది ఉన్నదనేది కూడా చూడా. మొగుడు అనేది మర్చిపోయి అందట్లో దిమ్మ దమ్మ గుద్దుతాయి. ఏమనుకుంటానవో అంటే ఇంట్లో కొట్టింది కాక బదలు కూడా కొడతావా? మరి సప్పుడేకు నాకు నచ్చింది కొనుక్కుంటా. 1500 నానకు 5000 అయినా కొనుక్కుంటా, 10,000 అయినా కొనుక్కుంటా. నలమక్కడా రావట్లేదా? ఎంతసేపు చూడాలి కోసం? అరే అత్తున్నా కదా ఏమవుతున్నావు? గంటలు చెప్తున్నావు అసలే అప్పుడే పోయింది చీరలు కొనీకి. మళ్ళీ నాకన్నా మంచి చీర కొన్నది అనుకో నాకు అట్టి చీర అవుతుంది. నీకు ఇంట్లో గదే వరుడు రోడ్డు గదే వరుడు నా ఇజ్జత్ మానం తీస్తాను చక్కనాడు. ఇజ్జత్ మానం అంటే దానికంటే మంచి నేను కొనుక్కోవద్దా? నేను అందంగా అడిగాల నీకు లేదా? ఏం కొంటే నాకు అర్థం కాదు. ప్రతి పండుగకు చీర కొంటాను. సంవత్సరం ఎన్ని పండుగలు వస్తే అన్ని పండుగల చీరలు బీరో 2 చీరలే ఉన్నాయి. మళ్ళీ చీరలు నింపుతా. నీకేమైతుంది? కట్టుకునేది నేనే కదా. ఎక్కువైనా సరే 1000 ఎక్కువైనా సరే నేనే కొంటా మంచి చీర. దానికంటే నడువు పైసలు నా చెట్టు కత్తున్నాయనే. చెట్టు గాయపోతే మా ఊరికి నేను తీసుకొస్తా. నీకు ఏం ఏర్పడుతుందమ్మా? ఇవో నువ్వు వర్రి నన్ను టైం వేస్ట్ చేయకున్నాడు చక్కగా. బట్ ఏం చేసుడు అందరు అసలే పండుగ ఇదేమన్నా ఏమన్నా నీది అని మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు మరి చెప్పంగా పెడతా మరి. అవునే బొమ్మ ఇంటికాడ నొల్లి పెట్టుకుని చాలదా? మళ్ళీ నడి బజార్లు అందరు కూడా షాపింగ్ కనుక చికెన్ నొల్లి పెట్టుకుంటారు. ఇంటికాడ ఉంటే రోజు నొల్లి నచ్చిన చీర నాకు నచ్చిందని కొనుక్కోవడం నచ్చిన అనుకో నీకు నచ్చిన చీర నాకు మస్తు వేరుతుంది సమానమే. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కోకాకి దాన్ని చెప్పగా నాకు చెప్తున్నావు. ప్రతి పండుగ గీదెలు మీతోటి ఎవరు పోయే నీకు దండం పెడతా. ఎవడా కుక్కలు చూపిస్తారు. అక్క మంచి పట్టు చీరలే సూపర్ ఉండాలి అందట్లో. నా చీరే అక్క నాకు కూడా మంచి పట్టు చీరలు చూపి. దీనికంటే మంచిగా ఉండాలి. ఏడవో నా ఎంబడే దరిద్రాలన్నీ. ఇదేమన్నా నీదా? ఏమన్నా ఎంబడా అంటాను? నేను చీర కొనుక్కోనాదే. చక్క నీ చీరలు వేరు. అక్క నువ్వు నాకు ఎక్కువ రేట్ చీరలు చూంచు. పైసలు ఎక్కువైనా మంచిగా కానీ చీర చెమక మెరవాలి. 10,000 అయినా సరే చూపి. ఖచ్చితట్టు చూపి. నాకైతే పట్టు చీరలు కావాలక్క. మస్తున్నది ఈ చీర. నేను కట్టుకుంటే అరుంధతి లెక్క అందంగా ఉంటవచ్చు. అక్క ఏరా ఈ చీర ఎంత? 1800. వేసి ఈ 1800 చీర మంచిగా లేదు. 5000 రూపాయల చీర కాంచెలు చూంచు. అవి అయితేనే మంచిగా ఉంటాయి. పైసలు ఎక్కువయ్యాయి. ఈ 1800
గట్టున్నోళ్ళకి ఇచ్చుకో మాకద్దు. అక్క 1800 చీరలు నాకు మస్కబంతో సమానం గవ్వాట 6000 చీరనా ఇది? అక్క మినిమం 10,000 ఉన్నా సరే నువ్వు ఇయ్యి 10,000 ఉన్నా సరే మళ్ళీ మంది చీరలు అడుక్కొని పోయి పండుగలలో తీసుకున్నాడు. నీ అడక తింటాడు ఇగోడు. ఇంటికాడ ఎకరం జాగభూ అయినా అమ్ముతా కానీ దానికంటే మంచి చీర చూపి నాకు. నేను 10 ఎకరాలైనా అమ్ముకుంటా కానీ బట్టల షాప్ అయినా కొనుక్కుంటా, దీని లెక్క కాదు. పెట్టుకుంటారు బట్టలు తీసుకో. ఇగో బట్టలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు బట్టలు కొనుక్కొని పో, నాతో లొల్లి పెట్టుకోవాలని చూడ. పెద్దదానివి పెద్ద లెక్కలుండు, చిన్న నోట వాడకు, పెద్ద నోట అనకు, అర్థమైందా? ముందుగా సురువు చేసిందే నువ్వే. చంపుతా చంపుతా. గీ రామగ్రీన్ లేదా ఇది కాక కర్ర చీరలు చూంచు, ఆ ముఖాల కర్రే మంచిగుంటాయి. ఇంద్రముఖ చంద్రముఖ అన్నావు కదా, కాంచని చూపి దానికి మంచిగుంటాయి. అక్క గ్రీన్ కలర్ గిది ఇది ఎంత పడుతుంది? మల్టీ కలర్ కనబడుతుంది మంచిగా. ఇది బ్లౌజా? అబ్బా ఇది బ్లౌజే మంచిగుంది కానీ చీర మంచిగా లేదు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. ఇంకెంతసేపే కాలేదా? ఆగు అత్తన్నా ఏమో అర్ధగంట కాదు ఇంకా గంట అయినా కూర్చో. నాకు నచ్చిన చీర తీసుకొని నాద్దా. అసలే అన్నపూర్ణ బట్టల షాప్లో మంచి మంచి బట్టలు ఉంటాయట, మీరు మంచిగా తక్కువకి ఇస్తారు. ఇంకో 2 ఎక్కువ కొనుక్కొని వస్తా. ఏంది అన్న వీళ్ళతోటి షాపింగ్ వద్దు అంటేనేమో నా పేల వినేది, ఇటేమో వదినది. వీటికి వచ్చి అర్ధగంట గంట అవుతుంది అలా ఇంకా కలదా అంటే షాప్లో నొల్లు పెట్టుకుంటారో ఏం పెట్టుకున్నా నాకు అర్థం అవుతలేదే. పోనీ అని పిల్లల్ని ఎనికేసుకొస్తామని ఎత్తికి ఊకోబట్టే షాపింగ్ కానీ తీసుకొచ్చి గంట సేపు ఊకోబెట్టి కాళ్ళని నోయబట్టే ఇది ఇంకా అత్తలేకపా. అలా కోయమంటేనేమో ఒకసారి కొని 2 సార్లు కొంటా ఉంటుంది, అందుకని సపరేట్ గిట్ట కూకున్నాం మనం. అదేమో వాళ్ళేమో అత్తలేరు, గంట అవుతుంది అది ఇంకా అత్తలేదే. వాళ్ళ పొరుగులు ఇజ్జత్ మనం పోతుంది, వాళ్ళు ఒరించి మానం చేస్తారు. ఏదో చిన్న పెద్ద చీర కొనుక్కొని రాని కానీ మన లోపలికైనా అనుకో మన ఇజ్జత్ మానం పోతుంది. అక్కడికి చీర ఎట్లుంది? ఎంత? నీకు కట్టుకుంటే సూపర్ ఉంటుంది హీరోయిన్ లెక్క. 6,000 అయినా సరే ఈ చీర నేనే కొనుక్కుంటా అక్క. అక్క ఈ చీరకి ఎంత పడుతుంది? అంతేనా? అబ్బా తక్కువకే వస్తుంది మంచిగానే. 1800 చాలు, నాకు ఇంతకంటే ఎక్కువ ఎందుకు చెప్పు. ఒకసారి కట్టించి పెట్టేదేనే, ఎందుకు 1000 కట్టేది? Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? అక్క ఇగో ఈ చీర నాకు బాగా నచ్చింది. శివ ఇక రాయ్. నువ్వు రైటు. ఇగో బిల్లు కడతావురా. నువ్వు కూడా రా. అబ్బా
చీరలు అయితే అన్ని బట్టల షాప్లో తిరిగినాం, ఎండ్ల గిట్ల లేవు. ఈ బట్టల షాప్లో అయితే మస్తు ఉన్నాయి. కరీంనగర్లో ఉన్న బట్టల షాపులు అన్నిట్ల కంటే కొత్తపల్లిలో ఉన్న అన్నపూర్ణ బట్టల షాపులో అయితే బట్టలు మంచిగా ఉంటాయని అన్నారు. నిజంగా మస్తు ఉన్నాయి అక్క. నాకైతే చీర బాగా నచ్చింది. తక్కువ రేటే ఏరి మరి. అయిపోయిందా షాపింగ్? అయిపోయింది శివ. నేను గన్ని బట్టల షాపులు తిరిగినా, అందులో నాకు ఎవ్వి నచ్చలే. ఈ బట్టల షాపులను అయితే నాకు మస్తు నచ్చినాయి. అందుకే అన్నపూర్ణ బట్టల షాపులకే ఎప్పుడు వద్దాం, సరేనా? సరే అక్క. ఎంత? 6000. 6000. 6000. బొమ్మ 6000? నేను ఏమన్నా నీతోటి 3000 కొనుక్కోవాలి అని చెప్తే 6000 కొనుక్కున్నావా బొమ్మ? ఓ నల్ల మొక్కపడా, నీకు నేనేమని చెప్పినా? నేను ఎంత రేట్ అయినా చీర అనుకుంటాను, వాడు ఒరినామనుకో ఈ బట్టల షాపులు అందరి ముందట్లే పొట్టు పొట్టు కొడతా అని చెప్పిన. మరి కొట్టుమంటావా? ఇయ్యే అసలే ఇంట్లో తక్కువ రేట్ వస్తానే, ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నా కానీ నువ్వు తిడతావా? అయ్యా మీద తక్కువ 6000 తోడు పోయింది. అదే బయట అయితే 10,000 తీసుకుంటే బొమ్మ. నిన్ను పెళ్లి చేసుకుంటే కాంచాలి నా షాపింగ్ కు నా కట్ట మొత్తాన్ని బట్టలుగా పోతున్నాయి. ఎవరికి 6000 ఇయ్యి. 6000. 2 4 5 6 ఎన్ని పైసలు తెచ్చినావంటే ఇంకొక చీర కొనుక్కుంది కదా శివ. పెడితే ఇంకా నా చీర మన షాప్ కొనుక్కో, బట్టల షాప్ మొత్తం కొనుక్కో. బొర్రగంతి అక్క కవరి. మరి గదా చీర పట్టుకుంటానండి. అయ్యో చీర అయినట్టుంది. ఇదే అక్క కవర్లు వేసి తీసుకో. కవరి అక్క. దీనికి మగ్గం వర్క్ కుట్టియాలి. ఆవాడు మిషన్ ఇచ్చుకోవాలి. ఇంకో 1000 రూపాయలకి. దీని ముఖానికి ఇంకా మగ్గం వర్క్ జాకెట్. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటారు కదా. సారా సరిపోయిందా? నడు నడు పొద్దు పోతుంది. చీర అయితే మస్తు నచ్చింది. చీర అయితే మస్తు నచ్చదే బొమ్మ. నీకు ఎంత దొరకు ఇస్తానే నాతోటి 3000 4000 వెళ్ళిపోతుంది. బయట బాగా రేట్లు ఉన్నాయి కర్నూలు, ఇక్కడ తక్కువ వస్తాయంటే 6000 పెట్టి కొనిచ్చినవే. నువ్వు నన్ను గుల్ల గుల్ల ఎత్తుకు. ఓ నల్ల మొక్కపడా, ఈ చీరే ఇంట్లో ఎప్పటికల్లా 6000 వచ్చింది. ఇదే ఈ చీరే కరీంనగర్లో కొనేది ఉంటే 10,000. నీకు నేను ఎంత హెల్ప్ చేస్తున్నానో తెలుసా? పైసలు మస్తు సేవ్ చేస్తానా? ఏమో నువ్వు 4,000 పెట్టబడుతుంది. నువ్వు అయ్యే బొమ్మ 6000 చీర కొని రూమ్ రెంట్ కట్టలేదు, ఆడ పైసలు కట్టలేదు. 6000 అని చెప్పి నన్ను 2 గంటల నుంచి కుక్క పెట్టించినవి. ఎంతసేపు కుక్కోనే నేను? రూమ్ రెంట్ కట్టకపోతే నాకేంది? నేను అనుకున్న చీర కొనేయాలి. ఇదే బయట అయితే ఎక్కువైతే అని నీకు మస్తు సేవ్ చేస్తే నువ్వు నన్నే తిడతానవా? చెప్పడేకవా? నువ్వు గిట్ట చెప్తున్నావు. నడు నడు నడు. ఏమవుతాను? వీటి మీదకి కంగన్ హాల్ పోయి మ్యాచింగ్ నెక్లెస్, మ్యాచింగ్ వడ్డానం, గాజులు, బొట్టు పిల్లలని కొన్నాను అనుకో, కథమ పని అయిపోతుంది. వీటన్నిటికి కలిపి ఓ 2-3 వేలు అయితే ఇవ్వచ్చు గంతే. ఇంకేందబ్బమ్మా నన్ను తీసుకుపోయాడు అంబే మరే అంబు. నువ్వు నీ షాపింగ్ మాల్ నువ్వు ఏబట్టి ఇప్పటికే గుళ్ళు అయిపోతున్నా అంటే ఇప్పటికీ మళ్ళీ కంగనాల్స్ కావాలని, కమ్మలు కావాలని, బజార్ కావాలి. నువ్వు బండారు కదా. నడు 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 నడు. షాపింగ్ అలా షాపింగ్ కొన్ని అయితే అని చెప్తే అర్థం కదా. మీ ఆటలతో షాపింగ్ వచ్చే బదులు బుక్కడంతా తిని ఇంట్లో వండుకునేది నయ్యమే. నేను నువ్వు ఒక్కదాని పోయా అంటే నన్ను ఎంబడేసుకొని పోతివి. ఓ మొండి పట్టు పట్టి ఆడ 2-3 గంటలు చేతివి. ఆ బర్ల జాగాల బర్లే ఉన్నాయి. అమెరికాలో నీళ్ళు పెట్టిర్రో, మేతేసిర్రో, ఆ పాలు పిండాలి. నాకు ఎక్కడి పని అక్కడనే ఉంది. అగో ఆ బర్ల కొట్టమేమా నీ ఒక్కదేనా? మీ తమ్ముని పొత్తు కూడా ఉంది కదా, ఆయన చెయ్యడా? ఏమో గడ్డ వేయాలి, పాలు పిండాలి, సాపు వేయాలని మాట్లాడుతున్నావు. ఆయనకేమో పెయి నొప్పియకుండా చూడు, అన్ని పనులు నువ్వే వేసుకో. ఇక వాళ్ళకేముంది? కట్టమంతా నువ్వు వేసి పేరు వాళ్ళకి వస్తుంది. ఇంకా వాళ్ళ తమ్ముని వెనకేసుకొస్తాడు అన్నిటికీ. ఎట్లా చూసినావు మనిషి? అరే అది కాదే, వాళ్ళకంటే కొత్తగా లగ్గమైంది. అయితే షాపింగ్లు చేస్తారు, సినిమాకు సికాలు తిరుగుతారు. మనకు లగ్గమే నేను నువ్వు ఒక్కదాని పోతే అయిపోగా షాపింగ్. నాకు మెడలో డోలు తలిగించుకున్నట్టు ఎంబడేసుకొని పోతివి. ఇప్పుడు నీకు ఏం నష్టమైంది? నేను కూడా వస్తా అని చెప్పినా కదా. ఆయనేమో పెళ్ళం కొంగ ఎంబడ పడతాడు, నువ్వేమో నీకు నాతో షాపింగ్ వచ్చినాక గిన్ని మాట్లాడతాను. ఇంకా బర్రెలు అంగలాడుతున్నాయి కావచ్చాడు. వీటికి నీళ్ళు పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? రూపాయి పడైతుంది. 4 గంట వెనకపోయింది. అగో కూర్చుంటున్నావేంది? ఆ గొల్లవేడు తీయాలి. అరే ఇక గొల్లెం కూడా తీయట్లేదా? నువ్వు భలే ఉన్నావేందే? అంటే కావాలని ఎటకరంగా మాట్లాడతానా? నాకు అంది పాడైతే రాచి పాడైతుందా? ఇంత పెట్టుకొని పొట్టిదాని కదా, నేను మర్చిపోయాను. చాలు తీను ముందుగా అందదని చెప్పకనాట ఏమోనాట. అవన్నీ పొట్టెలకు పుట్టెడికి మాత్రం ఉంటాయి నిజంగా. నేనే పట్టుకే నువ్వు ఇట్లున్నావు. ఇంకోది అద్దనా? అబ్బో నీ బాంచన్. మా బాడకావుకు లగ్గం వద్దురా ఇప్పుడే వేసుకోకరా అంటే నా మాటినడా? అన్నా నాకు లగ్గం చేయి, అన్నా నాకు లగ్గం చేయి అన్నాడు. ఇప్పుడు మంచిగా హాయి అంటుంది పానం.
మళ్ళీ తీసుకుపోయిందో ఈమె మళ్ళీ షాపింగ్లు అంటుందో గాజులు కమ్మలు బుట్టలు అంటుందో నక్లేసులు అంటుందో లేకుంటే సీనోకే వేర్రు లేకుంటే హోటల్కి పోయి బిర్యానీ తినిపివంటుందో ఉన్న కాడు ఉండదు వన్ అయితే అరి గోస పెడుతుంది రాసి రంపాన పెడుతుంది అయినా నాకేంది ఆయన అనుభవాడు గురువని ఇగో అవునే వీళ్ళు ఏంది ఇంకా రాకపోయి మళ్ళా రోకేనా ఇక నీకు ఇందాకేమో బర్ల కాడికి పోవాలని ఎగిరిత పడుతుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాను అది కాదే ఆ పూరని ఎంత గోస పెడుతుందో ఎండల ఆయన దగ్గర పైసలు ఉండవు మళ్ళా వాళ్ళ పెళ్ళ వాళ్ళకే ముద్దు కానీ నువ్వు అంతగానో మేము ఆలోచించకు ఇవాళ రేపు మనం చెప్తే ఏనటోళ్ళు ఎవ్వరు లేరు ఇంకా అందులో దాంట్లో నీ మరదలు నీ తమ్ముడు అయితే అస్సలే వినరు ఇంకా మొల్లి అనుకుంటుండు నీ తమ్ముడు గట్లనే పోతారా గారు ఓడెంపడ పెళ్ళం కొంగు పట్టుకొని నువ్వు రానికి చూడు ఇంకా నన్ను దొలకవుతున్నది ఏందే అంటున్నావు మరి నువ్వు పోయా నీ తమ్ముడు చెప్పుకుంటేంది పెళ్ళానికి అది కాదు పిచ్చదానా అలా కొత్తగా లగ్గమైంది కదా కొత్తగా గట్టి ఉంటుంది పిచ్చదానా ఏమైంది మళ్ళీ అట్నే కూర్చుంటివి ఆ బర్రకాడికి పోయి పెన్నంతా తీసి అదంతా సాపి అయినా దొడ్డి సాపి వేయాలి అన్నం కూర అండిపో పొద్దుపోయింది రావా నువ్వు చేసుకోపో ఈ షాపింగ్ మొత్తం అలసిపోయినా ఇప్పుడు 2000 ఇచ్చింది అటుగానే నానే మళ్ళీ పండుగకు మళ్ళీ జాకెట్కి 500 అంటావు మళ్ళీ నకిలేస్ అంటావు గోర్ల పెంట అంటావు దిద్దులు అంటావు ఇదేంటి మైదాకు అంటావు అవిటికి మళ్ళీ 500 అటుగానే వస్తాయా పైసలు ఇచ్చినందుకు ఇప్పుడు పని చేయమంటున్నావా నన్ను అది కాదే మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది మళ్ళీ నాకు సాధన అవుతుంది అబ్బా ప్లీజ్ పోదాం సరే ఈ కూరేమండా తొక్కేసుకొని తినిపోదాం మరి రాత్రికి వచ్చినాక అండుతా సరే పో ఏదోటి చెప్పు అబ్బా నిన్ను లగ్గం చేసుకొని ఏ మొగుడు ఏని తప్పు నేను చేసిండే ఎవరన్నా షాపింగ్ అన్నారు పోయి షాపింగ్ అని చెప్పి 6000 రూపాయలు చీరకు పెడితే బొంద కథ మళ్ళీ బిర్యానీ అంటావు కమ్మలు అంటావు బుట్టాలు అంటావు గొలుసులు అంటావు మా వదినని చూసి నేర్చుకుంటే ఏమవుతుంది ఆమె ఎంత మంచిగా వచ్చింది ఆమె చీర కొనుక్కునే చక్కగా మా అన్నగంతో పోయింది పనిపోతానే వెళ్ళిపోయారు నిన్ను పట్టుకోపోయి పొద్దున పోతే సాయంత్రం 4 అవుతుంది అక్కడ బర్ల కడుకోవాలి మా అన్న ఒకటి నిలబెట్టడా లొట్టి మీద కాకోలే వీడికి లడలడలడా మరి అక్కడ నువ్వు చేసిన పనికి నేను బకెట్ అందుకొని గుద్ద బుద్ధింది కానీ మందులు ఇజ్జత్ పోతుంది నన్ను ఎడగొడతామని సపడకుండా నేను భయం ఉన్నదా మరే మా వదినే మంచిగా షాపింగ్ చేసింది ఆ చింట్లో వచ్చింది పోయి షేన్ కార్డు ఉన్నది మీ వదినకి ఏం జొర్రలేదా హోటల్లో పోయి బెర్రె తిన్నాడు తిన్నది ఏమో వదినే అని బాగా మాట్లాడుతున్నావు అవు బర్రెలెక్క మా తింటది మా వదినే ఇంట్లోనే మంచిగా వండుకొని మా అన్న వదినే మంచిగా వండుకొని తింటారే నీ లెక్క హోటల్ ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని ఎప్పుడు తినది అర్థమైందా పెళ్లి చేసుకుంటే ఎంత పెద్ద అప్పు నాకు ఇప్పుడు అర్థమైపోయింది 6000 చీర బిర్యానీ గాజులు బొట్టు గిట్టు అని చెప్పి నా నెల 8 నుంచి 10,000 బొంద పెడితే ఒక్కరోజు నెల పాల బిల్లు కథని చెప్తివి ఇప్పుడు ఏమంత ఖర్చు అయిందనో 10,000-15,000 బాగా చెప్తున్నావేంటి అట్లా కాదే రజని మనం ఏరువాడి మనం ఏదో పని చేసుకుంటే ఎంతంటే అంత పెట్టుకోవచ్చు కానీ మొత్తం మా అన్ననే పని చేయబట్టే ఆ బర్ల ఫారం లోన్ తీసుకొచ్చి మరి మా అన్న పెట్టిండు పొద్దున పోయి గడ్డేసి ఆ పెండ తీసి అవన్నీ పని చేసుకోదా అన్న మీద ఒక్కరిని ఎత్తే ఏమనుకుంటుంది మా అన్న పెళ్లి కాకపోతే నన్ను అంత చూసుకున్నాడు పెళ్ళి అయినా కూడా మా అన్న నన్ను చూసుకున్నాయే చిన్నప్పటి నుంచి అమ్మ కూడా చేస్తాను మనమేమో ఉట్టిగానే ఉంటాం ఇవాళ ఒక్కరోజు షాపింగ్ పోయినట్టేమో నోరంతా నెత్తిలో పెట్టుకుంటున్నావేంటి మనం కూడా చేస్తున్నాం కానీ బొమ్మ చేయకపోతే బొమ్మ నువ్వు ఇప్పుడు వచ్చి పెండ తీసి పాలు విండి దొడ్డంతా సాఫ్ చేయకపోతే నీ సంగతి చెప్తాను నడు నువ్వు అన్నట్టే నీకు చీర కొనిచ్చినా నువ్వు అన్నట్టే నీకు గాజులు కొనిచ్చినా నువ్వు అన్నట్టే బిర్యానీ పెట్టినా ఇప్పుడు దొడ్డి కాడుకోవాలి పని మొత్తం చేయాలి నడు నువ్వు నడు 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 బొమ్మ నడు రాలితేనన్న మంచిగా మాటలు ఇవ్వకుండా పోతావు కానీ నేను దొడ్డికాడికి పోతున్నా తొందరరా ఫోన్ చేస్తా తోటోడు తొడగోసుకుండని మనం మెడగోసుకోవద్దు రాజుని మనకు అందినంతనే కాలు చాపాలి ఎక్కువ చాపినాం అనుకో అలా పడతాం మళ్ళీ మనల్ని లేవట్టేటోడు ఎవ్వరు ఉండరు చూసి నవ్వేటోళ్ళే తప్ప మన మీద జాలి 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండరు రాజుని ఇప్పటికైనా కొద్దిగా అర్థం చేసుకొని మంచిగా ఉండుర్రి ఇంకా మనకు 15 లక్షల అప్పు ఉంది ఆ అప్పు ఎట్లా తీయాలని తెల్లని దాకా నేను నిద్ర కూడా పోతలేను ఈ ముచ్చట ఎవరికి తెలియదు ఇంకా ఒక్కొక్కరు తమ్ముని మీద లేనిపోయి వేసి అప్పులు చేసి అన్నలు మంచిగా పేరుకి వచ్చి రూపాయి కూడబెట్టుకొని జేబులు వేసుకుంటే ఎంతోమంది ఉన్నారు నేను అట్లా మోసం చేయనట్టు తమ్ముని మోసం చేయరాదా కానీ చిన్నప్పటి నుంచి వాడిని నేను మంచిగా చూసుకుందామని మంచిగా చూసుకుంటున్నా వాడోటి నేనోటి కాదు నువ్వోటి ఇదోటి కాదు నాకు మనం అందరం ఒక కుటుంబం రాజుని ఈ సీరియల్ ఏముంది నగలు ఏముంది చెప్పు మంచి మనసు ముఖ్యం కడుపుకు ఇంత అన్నం ముఖ్యం లేనోడికి 10 రూపాయలు సాయం చేయి అని కడుపుకు బుక్కడు అన్నం పెట్టు ఒక అది గొప్పతనం మనకు పుట్టే పిల్లలు కూడా మంచిగా పుడతారు ఈ సీరియళ్ళ నగలలో ఏముంటే చెప్పు కట్టుకొని ఇడిచేటి మంచి మనసు ఉండాలి రజని ఇవన్నీ శాశ్వతం కాదు మనం చేసిన మంచే ఎప్పటికైనా పైకి వస్తుంది అవును బావా ఇన్ని రోజులు ఆ వదిన ఆ చీర కొనుక్కుంది ఈ అక్క ఈ డ్రెస్ కొనుక్కుంది వీళ్ళు ఈ గాజులు కొనుక్కున్నారు వాళ్ళు ఆ బంగ్లా కట్టుకున్నారు అన్ని మందిని చూసే నాకు ఉండాలనుకున్నా కానీ అవన్నీ కష్టపడితేనే అత్తే అని నేను తెలుసుకోలేకపోయినా ఇన్ని రోజులు ప్రతిదానికి శివ కోప్పడితే
ఈయన నేనేం కొనుక్కున్నా ఓర్వడు, నాకు రూపాయి పెట్టడు అని అపార్థం చేసుకున్నా, కానీ అవన్నీ అనవసరమైన ఖర్చులు అని తెలుసుకోలేకపోయిన బావా. పైసలు శాశ్వతం కాదు, నిజమే నువ్వు చెప్పేది. అవి మనం కష్టపడి సంపాదించుకుంటేనే దాని విలువ తెలుస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది బావా. నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మనపల్లె శివ A to Z. ముందుగా మనపల్లె శివ A to Z ప్రేక్షక దేవుళ్ళందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది. అలాంటి బతుకమ్మ పండుగ మీద చిన్న కామెడీతో పాటు మెసేజ్ వీడియో తీశాను, ఎవరిని ఉద్దేశించి కాదు. మధ్యతరగతి బతుకులు అంటే ఎంత బాధ ఉంటుందో, వాళ్ళు ఎలా కష్టపడతారో తెలుసు. మధ్యతరగతి బతుకుల్లో ఆడవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. ఒకరు అర్థం చేసుకుంటారు, ఇంకొకరు అర్థం చేసుకోరు. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీ జనాలందరూ చూపెట్టడానికి, పండుగ వాతావరణం చూపెట్టడానికి మాత్రమే వీడియో తీశాను తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. నెక్స్ట్ పార్ట్లో మాకు చాలా బాగుంటుంది. ఇంకా అన్నదమ్ములు ఎలా ఉంటారు, భార్యలు ఏం చేస్తారు, బల్లపారం కాడ ఏమవుతాయని చాలా బాగుంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేస్తారు, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మనపల్లె శివ. వీడియో అయితే బతుకమ్మ పండుగ ఉండడం వల్ల బతుకమ్మ వీడియో తీస్తున్నాను ఇంకో మనపల్లె శివ ఛానల్లో. అందుకని ఈ మనపల్లె శివ A to Z ఛానల్లో వీడియో రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఈ వీడియో చూసి చాలా నవ్వుకున్నారు అనుకుంటున్నాను. అలానే మధ్యతరగతి కుటుంబంలో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మధ్యతరగతి కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ చీరల కోసం, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న దాకా తెలియదాకా పొలాల పని ఆ పని, మధ్యతరగతి వాళ్ళు పొలాలకు కష్టం చేస్తుంటారు. కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే భర్తల దగ్గర కంపల్సరీ చీర కావాలనుకుంటారు. మా తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా పెద్దది అందరికీ. అందుకని దానిపైన వీడియో తీశాను. వీడియోను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తా. ప్రతి వీడియో జనాలకు ఉపయోగపడే వీడియో తీయాలని నా యొక్క నమ్మకము. ఈ వీడియో ఏదో ఒకరికి కనెక్ట్ అయి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇంకొక 3 డేస్లో నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. బాయ్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరైతే కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.